వస్తున్నారు లలిత గారు. నాకు ముగ్గురు పిల్లలు, 2 పాపలు, 1 బాబు. బాబు కోసం ఉంచుకుంటే బాబు పుట్టాడు. కాకపోతే దేవుడు బాబుని నా దగ్గర ఉంచలేదు. దానికి కారణం మా హస్బెండ్. ఏంటంటే తన ఓల్ని డ్రింక్ చేసి కారణంతో బాబుని యాక్సిడెంట్ చేసాడు. బాబుని ఫ్రంట్ కూర్చోబెట్టుకున్నారు, నేనేమో మధ్యలో కూర్చున్నాను. కాబట్టి అప్పుడు ఓవర్టేక్ చేశారు. ఇంకంతే, ఆర్టీసీ బస్సును గుద్దేశారు. హర్షానానా అంటున్నాను. అంటే వాడికి ఇక్కడ కొట్టుపోయింది చూస్తున్నాను కానీ తలకి బ్యాక్ సైడ్ తగిలిందని నాకు తెలియదు. హర్షానానా లేదంటే నేను లేచి తీసుకుందామంటే ఒకసారి కూడా నా వల్ల కాలేదు. కాలు ఇరిపి పక్కన పడిపోయాను. ఒకసారి ఇవ్వండి బాబు అంటే, ఏం కాదమ్మా నువ్వు కూర్చో, నేను బాబుని హాస్పిటల్ తీసుకెళ్తానని అన్నయ్య దగ్గర తీసుకెళ్ళాను. తర్వాత నాకు ఏమైంది, నాకు రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారు. వస్తాడని చూసి ఎదురు చూస్తున్నాను కానీ రాలేదు. నా కొడుకుల దగ్గరికి హర్షను ఉన్నావో లేదో, దేవుడు ఎంతమంది ధైర్యం పెట్టుకున్నాను, నా బిడ్డ లేను వెళ్ళిపోయాడు. అమ్మంటే ఇష్టం అంటే అనుకోవడాన్ని తిరిగేటోడు ఒక అలాంటోడు రావట్లేదు ఏంటి అనుకుని ఎదురు చూస్తున్నాను కానీ రాలేదు. ఏమయ్యాడని అడిగితే అప్పుడు అన్నయ్య దగ్గర కూర్చోబెట్టి, ఇంక వీళ్ళిద్దరిని చూసుకోవాలి, ఇంక వాడు రాయడం మా అక్కడితోనే వెళ్ళిపోయాడు. నమ్మతో వచ్చినోడు వెనక్కి వెళ్ళిపోయాడు, నాతో రాలేదు నా బిడ్డ. అందుకని ఓన్లీ డ్రింక్ చేసినప్పుడు మీరు ఆలోచించండి పేరెంట్స్. ఒక తల్లి అంత బాధపడుతుంది అన్నది. ఇప్పుడు నా అన్నయ్య మా అమ్మ నన్ను చూసుకుంటారు. నా బిడ్డల్ని నేను చదువుకోలేదు అంత పెద్దగాని, అందుకే నా బిడ్డలు చదువుకొని వాళ్ళు ఒక జాబ్ చేయాలని నా కోరిక. ఇప్పుడు ఎలా ఉన్నారు ఆయన? ఇప్పుడు ఆయన వాళ్ళ అమ్మగారి దగ్గర బాగానే ఉన్నారు. మీరు ఇప్పుడు కలిసి లేరా? లేదు సార్. ఈ ఇన్సిడెంట్ వల్ల ఇంకా ఎంతో ఉండొద్దు అనుకున్నారు. అవును సార్. అంటే ఆయన ఎన్ని ప్రాబ్లమ్స్ పెట్టినా నేను బిడ్డల కోసం అలాగే ఉన్నాను. కాకపోతే ఎప్పుడైతే నా కళ్ళు ముందు నా బిడ్డను ఎప్పుడు దూరం చేసాడు, ఇంకా ఆయన మీదకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేదు, ఏమీ లేదు. నా బిడ్డలను చూసుకుంటూ బతుకుతున్నాను. కానీ నైట్ అయినప్పటికీ గుర్తొచ్చేస్తాడు వాడు. సో ఆయన ఫీల్ అవుతున్నాడో లేదో కానీ ఈ మాట వింటే ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు, చూస్తున్న వాళ్ళు అందరూ ఫీల్ అవుతున్నారు. సింగిల్ మదర్ పిల్లల్ని పెంచడం అనేది చాలా కష్టమైన పని. కానీ అందరూ అనుకుంటారు ఇలాగ అందంగా ఉంది, ఇలా రెడీ అయ్యింది అని. కానీ వాళ్ళ వెనకాల ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో, ఎన్ని బాధలు ఉంటాయో ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే చాలాసార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకుందాం అనుకున్నాను. మన తప్పు డిసిషన్ తీసుకోకూడదు. మన వెనకాల పిల్లలు ఉన్నారని ఆలోచించండి ఎవరైనా సరే. ఏం చదువుకుంటున్నారు? పాప ఇప్పుడు 9th సార్, చిన్న పాప 7th. ఇది ఎవ్వరూ తీర్చలేని బాధ, జీవితాంతం గుర్తు తెచ్చుకొని బాధపడే బాధ. బట్ మీరు మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఎందుకంటే సో 2 అమ్మాయిలు ఉన్నారు, ఆడపిల్లలు. సో వాళ్ళు మంచి పొజిషన్కి వెళ్తే వాళ్ళకి లైఫ్ మంచిగా ఉంటుంది. ఈ తమ్ముడితో చెప్పారు, నా మేనకోడలికి ఏదో గిఫ్ట్ ఇవ్వకుండా నేను పంపించలేను. ఏం పేరు పాప పేరు? బిందు ప్రియా రేష్మి. బిందు ప్రియా రేష్మికి ఇది నేను ఇచ్చానని మీరు ఇవ్వాలి, ఓకేనా?